హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దరపూడి సులోచనారాయణ గారు రచించిన సంసార రథం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 2 వినేద్దామండి. రాత్రి 10 గంటలయ్యింది. కృష్ణప్రసాద్ చూస్తున్న ఫైల్ సర్ది టేబుల్ పక్కన పెట్టి గడియారానికి సరిగ్గా 4 గంటలకి అలారం కొట్టేట్టు కీ ఇచ్చి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అంతక్రితమే భానుమతి వచ్చి పడుకుంది. కళ్ళు మూసుకుని కదలకలేనట్టుగానే పడుకున్న ఆ ముఖంలో గాఢంగా నిద్రపోతున్న ఛాయలేవీ కనిపించలేదు. క్షణంసేపు భార్యని పరిశీలనగా చూసి అతను కాళ్ల దగ్గర పడి ఉన్న రగ్గు తీసి భానుమతి నడుం వరకు కప్పాడు. భానుమతి ఆ పని ఇష్టం లేని దానిన చేతులతో రగ్గు అవతలికి తోసేసి పక్కకు తిరిగి పడుకుంది. నీకు చలి వేస్తుందనుకున్నానోయ్, క్షమార్పణగా అన్నాడు. ఒళ్ళు మండిపోతుందండి, తీవ్రంగా అంది. అతను చకితుడైనట్టు చూశాడు. ఎందుకట? ఎందుకో మీకు తెలియదన్నమాట. అంతేలేండి, మీరు ఎలాంటి చిరాకు లేకుండా ఏకాగ్రతగా ఫైల్స్ చూసుకుంటుంటే నేను అప్పుడే అనుకున్నాను. కృష్ణప్రసాద్ తను చేసిన అపరాధం ఏమిటా అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అతని బుర్రలో ఏదైనా కేసును గురించిన ఆలోచనలు ప్రారంభమై అయినాయంటే ఇంకా మరేదీ గుర్తుండదు. సాయంత్రం వచ్చిన వాళ్ళు కూనీ కేసులో చిక్కుకున్న వ్యక్తులు. వాళ్ళు ఎంతో నిజాయితీగా తాము నిర్దోషులమని చెబుతున్నా వాళ్ళ మాటల్లో నిజాయితీ పాలలో నీళ్ళలా ఎంత కల్తీ ఉందా అని అతను ఆలోచిస్తున్నాడు. వృత్తిరీత్యా అతను దగ్గరకు వచ్చిన కేసుని తీసుకోక తప్పదు. కానీ ఆ తీసుకోకముందే దాని విషయంలో తను ఎంతవరకు నెగ్గగలడా అని ఆలోచించి జాగ్రత్త పడడం అతనికి అలవాటు. ఈ జాగరూకత విచక్షణ మూలంగా అతను తీసుకున్న చాలా కేసులు గెలవడం, అతడు సమర్థుడైన లాయరు అని పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. ఏదైనా కొత్త కేసు అతని మనసులోకి వచ్చిందంటే ఇక ఇంటి విషయాలేవీ గుర్తుండవు. అతనికి భార్యతో ఒంటరిగా గడిపే టైమే చాలా తక్కువ. సునీత పెద్దదైన తర్వాత కాలేజీ విషయాలు, జీవితాన్ని గురించిన ధర్మ సందేహాలు ఎన్నెన్నో తండ్రితో మాట్లాడాలని ఉత్సాహం చూపుతుంది. కృష్ణప్రసాద్ కూడా కూతురి మనసులో రెక్కలు విప్పుకుంటున్న ఆలోచనలన్నిటినీ ఆసక్తిగా గమనిస్తూ ఒక స్నేహితుడిలా ఆమె సందేహాలని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ విధంగా అతనికి అతి తక్కువ మిగిలే ఒంటరి సమయం మరింత తక్కువై భార్యాభర్తల మధ్య ఎప్పుడో గానీ ఏకాంతం మిగిలే అవకాశం రాదు. అపురూపంగా లభించే ఆ కాస్త వ్యవధిలోనే అతను చిన్నపిల్లాడిలా చిలిపిగా ప్రవర్తించి మానసికమైన భారం, వృత్తిరీత్యా పొందిన అలజడి తీర్చుకోవాలని చూస్తాడు. మామూలుగా భానుమతి కూడా ఈ ఒంటరి సమయాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సంసారంలో ఎన్నెన్నో చిరాకులుంటాయి. వాటిని ఎక్కువ భారం తను భరించినా ఒక్కొక్కసారి తను మోయలేని వాటిని భర్త భుజాల మీదకి దింపక తప్పదు. ఏదైనా సమస్య వస్తే ఇద్దరూ దాన్ని గురించి నిర్మోహమాటంగా చర్చించి పరిష్కార మార్గం చూసుకుంటారు. భానుమతి ఎప్పుడైనా సూటిపోటుగా ఏదైనా అంటే అతను కుండ బద్దలగొట్టినట్లుగా దాని గురించి తెలుసుకుంటేనే కానీ వదలడు. ఇప్పుడు కూడా అంతే జరిగింది. నేను చేసిన అపరాధం ఏమిటో కాస్త గుర్తు చెయ్యి, సంజయ్ షీర్చుకుంటాను. అతను వెనక్కి దిండు మీదకి ఆనుకుని తల కింద చేతులు పెట్టుకుంటూ అన్నాడు. సాయంత్రం సునీత మీద ఎందుకు చిరాకు పడ్డారు? నేనా? అతను ఆశ్చర్యపోయాడు. చెబుతున్నాగా, మీకేదీ గుర్తుండదు. దాని తప్పు లేకపోయినా బలవంతంగా కిరణ్కి క్షమార్పణ చెప్పించారు. ఆ ట్రాన్సిస్టర్ ఇప్పించారు. దాన్ని సముదాయించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. అది ఈ పూట అన్నం తినలేదు. మీరు కనీసం ఇది ఎందుకు భోజనానికి రాలేదా అని అడగనైనా అడగకుండా వాళ్లతో కలిసి భోజనం చేసేశారు. మై గాడ్! అతను నుదుటి మీద చేతులు పెట్టుకున్నాడు. అతను ఆ కూనీ కేసులో ఇరుక్కున్న పార్టీతో మాట్లాడి పంపేసరికి చాలా ఆలస్యమైంది. ఆ తర్వాత భోజనం రెడీ అయిందని, తన కోసం చూస్తున్నారని వెంకటమ్మ అంటే వెంటనే వచ్చి భోజనం చేశాడు. భోజనం చేస్తున్న అతని ధ్యాసంతా కేసు మీదనే ఉంది. తను అన్నంలో ఏం తిన్నాడో కూడా గుర్తులేదు. భానుమతి సాధింపుగా అద్ది. మీరు కనీసం దాన్ని పిలవనైనా పిలవలేదని ఇంకా బిగుసుకుంది. నేనంత బ్రతిమలాడినా రాలేదు. అలకతో భోజనం మానేయడమా? నాన్ సెన్స్. ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టింది? పిలు, నేను అడుగుతాను. మీరే పిలవండి, మేలుకునే ఉంది. సునీత, సునీత అతను పిలిచాడు. కానీ వెంటనే పక్క గదిలో నుంచి జవాబు వినిపించలేదు. కృష్ణప్రసాద్ మంచం మీద నుంచి లేచి వెళ్ళాడు. భానుమతి మంచం మీద పడుకునే వాళ్ళ సంభాషణ ఆలకిస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే. కూతురికి ఏదైనా అలక వస్తే తండ్రే తీరుస్తాడు. తను ఏదో
పని సాకుతో దూరంగానే ఉంటుంది. పక్క గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా చదువుకుంటున్నావా? నిద్రపోవడం లేదు? పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి డాడీ. సునీత స్వరం మెల్లగా దీనంగా ఉంది. ఇంకా ఎన్ని రోజులున్నాయి? 2 నెలలు. బాగా చదువుతున్నావా? ఆ. నీకు క్లాస్ రాకపోతే నాకెంత సిగ్గుచేటో తెలుసా? తెలుసు డాడీ. భోజనం ఎందుకు మానేశావు? సునీత జవాబు చెప్పలేదు. ఇలారా. కృష్ణప్రసాద్ టేబుల్ని ఆనుకుని నిలబడ్డాడు. సునీత దగ్గరికి వచ్చింది. అతను కూతురి భుజం మీద చెయ్యానించాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, జీవితంలో చాలా ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకు మనసు నొచ్చుకోవడం, ఏదో పెద్ద అవమానం జరిగిందని కృంగిపోవడం మంచిది కాదు. అదొక మానసికమైన బలహీనత అయిపోతుంది. సాయంత్రం జరిగిన కాస్త దానికి నువ్వెందుకు బాధపడాలి? కిరణ్ మన ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి మనం మర్యాద చూపించడం తప్పేం లేదు. కిరణ్ పేరు వినగానే సునీత చర్రమన్నట్టు తలెత్తింది. చెయ్యని తప్పుకి క్షమాపణ చెప్పడం మర్యాద డాడీ? అబ్బబ్బా, అదుగో అదే వద్దంటున్నాను. నువ్వంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి? అతనేదో గొడవ మనిషి, మనం సర్దుకుపోయాం నా దృష్టిలో, అంతే. అది అతనికి అలుసు. రేపు ట్రాన్సిస్టర్ బిగ్గరగా పెడితే వద్దని నేను ఎలా అనగలను? అంటే మాత్రం అతను వింటాడా? నేను చెబుతానుగా. అయినా సుని, ఇంత చిన్న విషయాన్ని ఎంత పెద్దదిగా చేశావో చూడు. నువ్వు అన్నం తినలేదు, నిద్రపోలేదు, నన్ను నిద్రపోనీయలేదు. సారీ డాడీ. అతను కూతురి భుజాలు చుట్టూ చేయవేశాడు. ఆప్తమిత్రుడిలా నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. సుని, జీవితంలో పట్టుదల, ఆవేశం ఎంత తగ్గించుకుంటే ఆ మనిషికి అంత సుఖం. వీటిని కాస్త పెంచుకున్నామా, అవి ఇనుప చువ్వలై మన జీవితాల్ని పంజరంలా మార్చేస్తాయి. సాటి మనిషిని క్షమించడంలో ఉన్న సుఖం ద్వేషించడంలో లేదు. కిరణ్ ప్రవర్తన విపరీతంగా ఉన్నమాట నిజమే. కానీ నువ్వు ఒక్క నిమిషం నా వైపు ఆలోచించు. వాడు నా స్నేహితుడి కొడుకు. వాడిని చూస్తుంటే నాకు కిరణ్ గుర్తురాడు, నా స్నేహితుడే గుర్తుకు వస్తాడు. అండదండలు లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాన్ని ఆదుకుని ఒక మార్గానికి తెస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది. వాళ్లకు ఇంత ఇబ్బంది పరిస్థితుల్లో సహాయపడుతున్న మనం అంటే గౌరవం ఉండాలి. అది లేని బుద్ధిహీనుడనుకో, మన అమాయకత్వానికి, అవివేకానికి నవ్వుకుని వదిలేద్దాం. ఏమంటావు? సునీత ముఖం తేటగా అయింది. పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. తలెత్తి తండ్రి వైపు చూసింది. స్నేహపూరితంగా ఉన్న తండ్రి చూపులు చూస్తుంటే సునీతకి ఎంతో సంతోషంగా అనిపించింది. అంతవరకు ఉన్న దుఃఖం మాయమైంది. అలాగే డాడీ అంది. ప్రామిస్? అతను చేయి చాచాడు. ప్రామిస్. తండ్రి చేతికి చెయ్యి అందించింది. థ్యాంక్ యూ. ఇంకో సంగతి కూడా చెబుతున్నాను. ఎప్పుడైనా నీకు కోపం వస్తే భోజనం చేసి అలక వహించాలి గాని భోజనం మానకూడదు. అన్నం మానేస్తే నీకు నిద్ర రాదు. నిద్ర రాకపోతే నీకు నీరసం వస్తుంది. నీరసం వస్తే చదవలేము. చదవలేకపోతే ఇంకా నీ మీదకి నీకే కోపం వస్తుంది. చూసావా, ఒక ఆలోచనకి మన దైనందిన జీవితానికి ఎంత లంకె ఉందో. మీ అమ్మ చూడు, ఎప్పుడైనా భోజనం మానేస్తుందా? కోపం వస్తే రోజు కంటే ఎక్కువ తిని పోట్లాడుతుంది. నేను నీతో పోట్లాడలేనుగా డాడీ. కరెక్టు, ఇది కూడా ఒక పాయింటే. ఈసారి నీకు కోపం వస్తే ఒక చిన్న చీటీ మీద డాడీ నాకు కోపంగా ఉంది అని రాసి నా టేబుల్ మీద పెట్టేయి. నువ్వు చూడకపోతే? అతను జుట్టు పైకి తోసుకున్నాడు. ఇది కూడా పాయింటే. సరే, నా కళ్ళు దేని మీద తప్పనిసరిగా వాలుతాయో ఆ ప్రదేశం చూసి అక్కడ ఉంచు. ఆ చోటేమిటో నేను చెప్పనా? సునీత చెప్పమన్నట్టు చూసింది. రోజు నిద్రలేవగానే, నిద్రపోయేటప్పుడు, కోర్టుకు వెళ్ళేటప్పుడు, ఇంటికి రాగానే మీ అమ్మ ముఖం నాకు ఎదురవుతుంది. ఆ చీటీ మీ అమ్మ ముఖానికి అంటించాయి. అంతకంటే బెస్ట్ ప్లేస్ ఇంకేం లేదు. పోడాడి. సునీత పక్కున నవ్వింది. కృష్ణప్రసాద్ కూడా నవ్వాడు. అప్పటికే ఆ గదిగుమ్మంలోకి వచ్చి నిలబడి పూల జల్లులు కురుస్తున్న నవ్వుల్ని గమనిస్తున్న భానుమతి పెదవుల మీద కూడా చిరునవ్వు మెదిలింది. కూతురితో కలిసి అలా నవ్వుతున్న భర్తని చూస్తుంటే భానుమతికి ఎంతో సంతోషంగా అనిపించింది. తనకి తలా తోక కనిపించకుండా భయపెట్టే జటిలమైన సమస్యలు అతను మాటల నేర్పుతో చిటికలో పరిష్కరిస్తాడు. సునీత తండ్రి పోలికే. కృష్ణప్రసాద్ చూస్తుంటే భానుమతికి సంతోషం వెన్నెల మీద విచారపు మబ్బు తునక అడ్డు వచ్చింది. భగవంతుడు ఒక మగపిల్లవాడిని కూడా తనకి ప్రసాదించి ఉంటే ఎంత బాగుండేది. ఆ క్షణంలో ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ అన్నా చెల్లెల్లాగా కనిపించారు. కృష్ణప్రసాద్ వెనక్కు తిరిగి భార్య వైపు చూశాడు. ఏమిటో అలా చూస్తున్నావు? అన్నం కలిపి తీసుకురా అన్నాడు. భానుమతి వంటింట్లోకి వెళ్ళింది. 5 నిమిషాల్లో ప్లేట్లో పెరుగన్నం కలిపి తెచ్చి భర్త చేతికి అందించింది.
కృష్ణప్రసాద్ అది తీసుకుని నీకు కోపం తెప్పించానుగా, దానికి ఇది సంజాయిషి అంటూ తనే సునీతకి తినిపించసాగాడు. డాడీ, మమ్మీ కూడా సరిగ్గా తినలేదు అంటూ సునీత తండ్రి చేయి పట్టుకుని తల్లికి తినిపించింది. అరగంట తరువాత సునీత నిద్రపోయింది. భానుమతి దోమతెర దించుతుంటే సునీత తల్లి మెడ చుట్టూ చేతులు వేస్తూ, అమ్మా, నాన్నగారి మీద నేను ఇంకెప్పుడు కోపం తెచ్చుకోను, ప్రామిస్ అంటూ వాగ్దానం చేసింది. అంటే నా మీద వస్తుందనా? లేదు మమ్మీ, నీ మీద నాకెప్పుడూ రాదు. మా కాలేజీలో కూడా అందరూ నన్ను అదృష్టవంతురాలు పొగుడుతారు. ఎందుకో తెలుసా? ఎందుకట తెలియనట్టే అడిగింది. మా అమ్మలాంటి అమ్మ దొరకడం ఎంతో వరమంట. నిజంగానా? కూతురి బుగ్గ సాగదీసింది. భానుమతి కూతురు గదిలో లైట్ తీసి వచ్చేసరికి కృష్ణప్రసాద్ మంచం మీద దిండికి ఆనుకుని కూర్చుని భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. సునీ నిద్రపోయిందా? ఆ, కింద పడిన రగ్గు తీసి మంచం మీద పెడుతూ అంది. నీ ఒళ్ళు మంట తగ్గిందటోయ్. మీరు మంటలు పుట్టించనోగలరు, మళ్ళీ ఆర్పనోగలరు. పిల్లలకి మనం ఆత్మాభిమానం నేర్పుతామనుకుంటాము, వాళ్ళు దురాభిమానం నేర్చుకుంటారు. మనం కాస్త జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎవరి విషయం మాట్లాడుతున్నారు మీరు? ఇంకెవరి విషయమో మనకెందుకు, మన సునీత సంగతే. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇంత రాద్ధాంతం చేయడం అలవాటు చేయకూడదు. ఇది మరీ బాగుందండి. నేనేం చేశాను? పిల్లలకి ఇలాంటి విషయాల్లో తర్ఫీదు ఇవ్వడం పూర్తిగా తల్లుల బాధ్యత. వాళ్ళకి మంచి చెడు వివక్షతతో పాటు అర్థం చేసుకునే నేర్పు, సర్దుకుపోయే మనస్తత్వం బాగా నేర్పాలి. మరి తండ్రులేం చేస్తారట? 2 చేతులు డబ్బు సంపాదించి భార్యలని గారంగా చూస్తారు. పిల్లల పెళ్లిళ్ళు, చదువులకి కావలసినవన్నీ సమకూరుస్తారు. చూడు, ఇలా భార్యాభర్తలిద్దరూ బాధ్యతలు పంచుకుంటే జీవితాన్ని సులభమైన కేసులా గెలిచేయొచ్చు. ఏమంటావు? కృష్ణప్రసాద్ లైట్ తీసేశాడు. మరి క్షణంలో అతని చేతులు భార్యని చుట్టేశాయి. వీళ్ళు మన ఇంట్లో ఇంకా ఎన్ని రోజులుంటారండి? భర్త ఛాతీ మీద తల ఆనించుకుని అడిగింది. ఎన్ని రోజులుంటే మాత్రం నీకేం నష్టం చెప్పు? నష్టం ఏమీ లేదనుకోండి, కానీ కొంచెం ఇబ్బంది ఉందండి. ఏమిటో అది? ఆ పిల్లోడో కోడిపుంజు. సునీతకి అతనికి మొదట్లోనే బిడిసికొట్టింది. అది నేను సరిచేస్తానుగా. చూడబాను, నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో సహాయం చేస్తున్నాను. నా స్నేహితుడి భార్య, కొడుకు వాళ్ళని ఆదుకోవడంలో వింతలేదుగా. ఇందులో నీకేదైనా ఇబ్బంది కలిగితే నా కోసం భరించాలి, తప్పదు. అలాగేనండి, అలాగే. ఇక ముందెప్పుడు వాళ్ళ మీద నేను ఫిర్యాదు చేయను, సరేనా? భానుమతి వాగ్దానం ఇచ్చింది. కృష్ణప్రసాద్ ఊపిరాడని పనిలో ఉండి కూడా చాలా తీరిక కల్పించుకున్నాడు. భార్యని, కూతురిని, సత్యవతిని, కిరణ్ని తీసుకుని ఒకరోజు గోల్కొండ, మరో రోజు యాదగిరిగుట్ట, ఇంకోసారి జూకి తీసుకుని వెళ్ళాడు. తను సరదాగా ఉండడమే కాకుండా చలోక్తులతో పిల్లల్ని నవ్వించసాగాడు. జూలో తిరుగుతున్నప్పుడు చెట్టు మీద కూర్చున్న కూతురిని చూస్తూ, డియర్ ఫ్రెండ్స్, మీ చేష్టలు మాకేం వింతగా లేవులే. మా ఇంట్లోనూ ఉన్నాయి 2 కోతులు అంటూ ఒక చేత్తో కిరణ్ని, మరో చేత్తో సునీతని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని కోతుల వైపు చూసి వెక్కిరించాడు. కోతులతో సామ్యం తెచ్చినందుకు సునీత పక్కన నవ్వేసింది. నిజం చెప్పాడు అంకుల్, అసలు మన పూర్వీకులు వీళ్లే కదా అన్నాడు కిరణ్ కూడా నవ్వుతూ. ఆ మాట డార్విన్ అన్నవాడు చెప్పాడు, అది నిజం కాదు. ఆ విధంగా నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా తిరుగుతున్న భర్తని చూస్తుంటే భానుమతికి పెళ్ళైన కొత్తలో అత్త వాళ్ళింటికి వచ్చినప్పుడు తనని సరదాగా ఊరంతా షికార్లు తిప్పుతున్న భర్త గుర్తుకు వచ్చాడు. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి, వయసు ఎంత త్వరగా అయిపోతుంది. భానుమతికి చాలా బాధగా అనిపించింది. ఎక్కువ పిల్లలు లేకపోవడం వలనో ఆర్థికమైన బాధలకి బలి కాకుండా నేర్పుగా జీవితంలో కాలం యొక్క మెట్లు దాటుతూ రావడం వలనో ఇద్దరి జీవితం అంటే విసుగు గాని నిస్పృహ గాని రాలేదు. భానుమతి భర్త వైపు ఆర్ద్రతతో అనురాగంతో చూస్తుంది. కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి భర్తగా దొరికిన ఏ స్త్రీకి అయినా అసంతృప్తి అనేది ఉండనే ఉండదేమో. అతని వ్యక్తిత్వమే అష్టైశ్వర్యాలు. సత్యవతి కూడా కృష్ణప్రసాద్ వైపే చూస్తుంది. అతన్ని చూస్తుంటే సత్యవతి మనసంతా మరింత విషాదంగా మారిపోయింది. పిన్నింటి దగ్గర ఉన్నప్పుడు ఇతను చదువుకుంటూ ఎదురింట్లో రూమ్లో అద్దెకుండేవాడు. ఇరుగు పొరుగుకి ఎంతో సాయం చేసేవాడు. అలాగే ఇప్పుడు హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. పిన్నికి బాబాయ్కి ఇతనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. బాబాయ్ ఎప్పుడూ అతనితో సరసమడుతున్నట్లే తమాషా చేసేవాడు. మా సత్యని చేసుకోవై కృష్ణ, ఈ ఇల్లు నీకు రాసిచ్చేస్తాను అనేవాడు. మీ సత్యవతిని చేసుకోవాలంటే మీరు ఇల్లు లంచంగా పెట్టనవసరం లేదండి అనేవాడు. 1-2 సార్లు బాబాయ్ నోట ఈ మాట విన్నా
ఇరుగు పొరుగు వారు తనని కృష్ణప్రసాద్ భార్య అనేవారు. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒకరిని చూస్తే ఒకరికి సిగ్గుగా ఉండేది. ఎదురింటి వారమ్మాయి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి సందడిలో అతనితో పాటు తను కూడా తిరిగింది. భోజనానికి బంతిలో పక్కకి వచ్చేవాళ్ళు. అందరికీ టిఫిన్ ఇమ్మంటే అతనికే ముందిచ్చేది. అదిగో చూసారా, అప్పుడే కాబోయే భర్తకి సపర్యలు చేస్తుంది అంటూ పిన్ని ఏడిపించేసేది. తర్వాత ఏమైంది? అనుకున్న మాటలేవీ కాలేదు. అన్నయ్య వేరే సంబంధం చూశాడు. కట్నాలు కానుకలు గొప్పగా ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. కృష్ణప్రసాద్ భార్య అని అందరి చేత వేళాకోళం చేయబడిన తను ప్రకాశం భార్య అయ్యింది. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఆడపిల్లలాగానే పెళ్లి అవగానే ప్రకాశం భార్యగా జీవితంలో రాజీ పడిపోయింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అతను అనుకోకుండా కలిశాడు. ప్రకాశం స్నేహితుడిగా, దూరపు బంధువుగా తన ఇంటికి వచ్చాడు. అతని పరిచయం గుర్తులేనట్టే ప్రవర్తించింది. అతనిలో కూడా పాత జ్ఞాపకాల ఛాయలేవీ కనిపించలేదు. బహుశా ప్రకాశం సుస్థి పడకపోయినట్లయితే అది అంటతితో తెగిపోయేదేమో. అతని సుస్థి, తండ్రితో తగాదా, ఉద్యోగం పోయి ఆర్థికమైన చిక్కులు ఇవన్నీ కలిపి ప్రకాశం కృష్ణప్రసాద్ అండ కోసం చేయి జాచేలా చేశాయి. అతని స్నేహపూర్వమైన హస్తం ఎన్నో రకాలుగా ఆదుకుంది. ప్రకాశం పోయాడు. 10వ రోజున మొట్టమొదటిసారిగా అతడు మాట్లాడాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? అతను పరాయిగా మీరు అని మాట్లాడుతుంటే ఇంకా దుఃఖం వచ్చేసింది. నాకు దిక్కు తోచడం లేదు. అంతా కటిక చీకటిగా ఉంది. ఉన్నవాడు వీడైనా బుద్ధిగా ఉంటే నాకింత బాధగా ఉండేది కాదేమో. ఏడ్చేసింది. అతను మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను నోటితో ఎలాంటి వాగ్దానాలు చేయలేదు. సానుభూతిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ప్రక్రియ చేశాడు. డబ్బు కోసం తన పేరిట బ్యాంకులో వేసిన పుస్తకం తెచ్చి ఇచ్చాడు. చీటికి మాటికి ఏవో పని కల్పించుకొని మద్రాసు వచ్చాడు. తమ తరపున ప్రకాశం తండ్రితో పోరాడడానికి సిద్ధమయ్యాడు. ఆ వంకతో ఈ ఊరు రప్పించాడు. కిరణ్ని సాధ్యమైనంత వరకు సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సత్యవతికి అతనంటే ఎంతో గౌరవంగా అనిపించసాగింది. కిరణ్ కాస్త బుద్ధిగా ఉంటే ఆర్థికమైన ఈ చిక్కుల నుంచి బయటపడి తమ కాళ్ల మీద తాము నిలబడగలిగితే అంతకంటే తను కోరుకునేదేమీ లేదు. అక్కడ ఉన్న 4 రోజులు అతని భార్యతో, కూతురితో ఎంతో మన్ననగా ఉండాలని సత్యవతి చేస్తున్న ప్రయత్నం అంతా కిరణ్ మొండితనం మూలంగా మట్టిలో కలిసిపోతుంది. కృష్ణప్రసాద్ తన పనుల మధ్య వ్యవధి కల్పించుకుని తిరుగుతున్న ఈ తిరుగుళ్ళు చూస్తుంటే అతను సునీతకి, కిరణ్కి రాజీ కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా అనిపించసాగింది. ఈ సంగతి భానుమతి కూడా గుర్తించింది. కానీ భర్త కారణం లేకుండా ఏ పని చేయడనే అనుభవం ఇదేమిటి అని ప్రశ్నించనీయలేదు. ఫోన్లో లేడీ డాక్టర్తో అంతవరకు మాట్లాడిన కృష్ణప్రసాద్ థ్యాంక్ యూ డాక్టర్ అని పెట్టేశాడు. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండే అతని ముఖం ఒక క్షణం మ్లానమయ్యింది. ఆనందం తప్ప మరో భావం కనిపించని ఆ కళ్ళలో లీలగా విషాదరేఖ తొంగి చూసింది. అతను పడక గదిలోకి వచ్చాడు. భానుమతి అప్పుడే చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలన్నీ విడివిడిగా తీసి అల్మారాలో సర్దుతుంది. ఒక క్షణం అతను భార్య వైపే చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఏదో ఆలోచనలో పరధ్యాసగా ఉన్న భానుమతి అతని రాక గుర్తించలేదు. భాను ఆర్ద్రంగా పిలిచాడు. తలవంచుకుని పని చూసుకుంటున్న భానుమతి ఉలిక్కి పడినట్టుగా తలెత్తి చూసింది. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చావని నాకు చెప్పలేదేం? భర్త అడిగిన ఈ ప్రశ్న వినగానే భాను కళ్ళు రెపరెపలాడినాయి. జవాబు చెప్పలేనట్టుగా మళ్ళీ తన పని చూసుకోసాగింది. అతను దగ్గరికి వచ్చి భానుమతి బట్టలు తీస్తున్న మంచం మీద కూర్చున్నాడు. నాకు చాలా సిగ్గుగా ఉందోయ్. ఎందుకండి? నీకు ఎంతో ఇష్టమైన కోరికే తీర్చలేకపోతున్నందుకు. అది మీ చేతుల్లో ఉందా? లేదనుకో. అయినా మీ ఆడవాళ్ల మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. ఉన్నవన్నీ అవసరం లేదు, లేని వాటి కోసం బాధపడతారు. నేను బాధపడుతున్నానని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? చెబితేనే గాని అర్థం చేసుకోలేని భర్త కూడా ఒక భర్తేనా? నా అర్ధ శరీరానివి నువ్వు. నీలో ఏ కోరికలు బాధలు ఉన్నాయో నాకు తెలియవా బాను? నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. మనకు చిన్న వయసులో పెళ్ళయింది. పెళ్ళైన వెంటనే సునీత పుట్టింది. సునీత పెద్దయినంత మాత్రాన మనం పెద్దవాళ్ళం కాలేదు. మన వయసేం అయిపోలేదు. మనకింకా పిల్లలు పుట్టరని నువ్వేమీ నిస్పృహపడనవసరం లేదు. అతను ఎంతో శాంతంగా నచ్చ చెప్తున్నట్టు ఉన్న ఆ కంఠస్వరంలో అదిమి పెట్టిన బాధ, ఆవేశం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మంచం మీద నుంచి బట్టలు తీయబోతున్న భాను ఆ మాట
మర్చిపోయినట్టుగా వాటిని అనవసరంగా అటూ ఇటూ పెడుతూ ఉంది. కృష్ణప్రసాద్ భార్య వైపే చూస్తున్నాడు. నువ్వు ఇలా 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిన్ను పరీక్ష చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇది ఆఖరిసారి వెళ్ళడం అనుకోండి. ఇక ముందెప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టను. నీకింకా మగపిల్లవాడు కావాలని ఉంటే మనం ఎవరినైనా పెంచుకుందామని నీకెన్నోసార్లు చెప్పాను. పెంచుకున్న పిల్లలు కన్నపిల్లలు ఎలా అవుతారండి? దీనంగా అడిగింది. పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే గొప్పది. నేను అలా అనుకోలేకుండా ఉన్నానండి. పోనీ ప్రయత్నించి చూడరాదో? ఓహో, నా వల్ల కాదు. నేను చెప్పినవేవి ఒప్పుకోవు. నువ్వు బాధపడడము మానవు. అతను నిష్ఠూరంగా చూశాడు. భానుమతి తలదించుకుంది. నేను బాధపడనండి అని చెప్పాలని అనిపిస్తుంది, కానీ అది అబద్ధమే అవుతుంది. ఆ అబద్ధం అతనికి తెలిసే మాట కూడా నిజమే. కృష్ణప్రసాద్ భార్య చేతిని పట్టుకున్నాడు. ఇక ఒకే ఒక మార్గం ఉంది, చెప్పనా? చెప్పండి, ఆశగా చూసింది. సునీతకి త్వరగా పెళ్లి చేసేయడం, దానికి పిల్లలు పుడితే నువ్వు పెంచడం. సునీత పిల్లలు నీకు పరాయి వాళ్ళు కారుగా. భానుమతి ముఖంలో విచారం పోయి చిరునవ్వు తొంగి చూసింది. ఇది మరీ బాగుంది. నా కోరిక తీర్చడం కోసం ముక్కుపచ్చలారిన దానికి పెళ్ళా? ఇది కాంప్లిమెంటా ఎత్తిపొడుపా? సమయం వచ్చినప్పుడు చెబుతాలేండి. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటది? అతను బాధగా చూశాడు. తగ్గు స్వరంతో అన్నాడు. భాను, ఇంకెప్పుడు పిల్లల విషయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకు. ఇన్నాళ్ళ నుంచి మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం, మనకి ప్రాప్తం లేదు, అంతే, సరేనా? భానుమతి తల ఊపింది. భార్య ప్రసన్నవదనం చూడగానే అతని మనసు కూడా తేలికైపోయింది. అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. పక్క గదిలో మంచం మీద కూర్చుని దిండు గలీబులు ఎంబ్రాయిడరీ చేస్తున్న సత్యవతి మాటలన్నీ వింటుందని వాళ్ళకి తెలియలేదు. భార్యాభర్తలిద్దరూ తమ ఇద్దరి మధ్య రహస్యం అనుకున్న ఆలోచన మూడో వ్యక్తికి తెలుస్తుందని, దాని పరిణామాలు మరో రకంగా ఉంటాయని వాళ్ళు అనుకోలేదు. ఈ సంభాషణ వింటున్న కొద్దీ కుతూహలం పెరిగిన సత్యవతి చేతిలో కుట్టుపని ఆపేసి చెవులో అప్పగించినట్లు కూర్చుంది. కృష్ణప్రసాద్ అవతల గదిలో నుంచి వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది. ఈ మాటలు అర్థం మళ్ళీ మళ్ళీ నెమర వేసుకుంటున్న కొద్దీ సత్యవతి ముఖం దీప్తివంతమైంది. భగవంతుడు తనకి అన్నిటినీ నుంచి దూరం చేస్తే మాత్రమే బంగారం లాంటి కొడుకుని ఇచ్చి అది భర్తీ చేశాడు. క్రమంగా సత్యవతి మనసులో నుండి పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అనే భారమైన భావం తొలగిపోసాగింది. సునీత తనకు కాబోయే కోడలు అన్న ఆలోచన ఆమెకు ఒక ధైర్యం తీసుకురాసాగింది. భర్త మనసులో ఉద్దేశం విన్న తరువాత భానుమతికి కిరణ్ అంటే ఒక ప్రత్యేకమైన ఆదరణ కనిపించసాగింది. సాధ్యమైనంత వరకు సునీతకి నచ్చజెప్పడానికి కిరణ్లో ఉన్న మంచి గుణాలు సునీతకి అర్థమయ్యేలా చూపడానికి ప్రయత్నిస్తుంది. కిరణ్ మొదట పెడసరంగా ఉన్న క్రమంగా భానుమతి చూపే ఆదరణకి ఆత్మీయతకి లొంగిపోసాగాడు. ఆ ఇంట్లో కృష్ణప్రసాద్ అన్న సునీత అన్న చివరికి తన సొంత తల్లి అన్న అతనికి లక్ష్యం లేదు. పిల్లల్ని మచ్చిక చేసుకునే స్వభావం భానుమతిలో ఉండడం వల్లనో లేక భానుమతి వ్యక్తిత్వం నచ్చడం వల్లనో కిరణ్ వచ్చినప్పటికంటే కాస్త మారాడు. కిరణ్ మనస్తత్వం బాగా గమనించిన కృష్ణప్రసాద్ అతనికి చదువు వంట పట్టదని గ్రహించాడు. వస్తున్న వయసు ఉధృతంగా ఉరికే జలపాతం లాంటిది. దానికి వేగం, శబ్దం తప్ప ఇంకేమీ తెలియవు. అడ్డుగా ఏదైనా వస్తే ముంచేయడం, దాని మీద నుంచి నిర్లక్ష్యంగా దాటిపోవడం మినహా ఇంకేం ఆలోచన ఉండదు. చదువు, తెలివితేటలు, తల్లిదండ్రులిచ్చే శిక్షణ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వేగం తగ్గించాలని చూస్తాయి. కిరణ్ తెలివిగలవాడే. అతనిలో సత్ప్రవర్తన ఆవేశపు పొదల అడుగున మరుగైపోయింది. అతని ఆలోచనలన్నీ ఆవేశాల్ని ఒక క్రమపద్ధతిలోకి మారిస్తే అతను మంచివాడు, సమర్థుడు అవుతాడని కృష్ణప్రసాద్ నమ్మకం. కానీ ఈ బాధ్యత నెత్తిన వేసుకోవాలంటే చాలా నేర్పు, ఓర్పు అవసరం. కిరణ్కి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూపించాడు. అతని ఉద్యోగం చిన్నదే కానీ బాధ్యత ఎక్కువ. జీతం బాగానే ఇస్తారు. కిరణ్ తల్లి చెప్పినా కృష్ణప్రసాద్ చెప్పినా ఒప్పుకోలేదు. మద్రాసు వెళ్ళిపోతానని ఒకటే మంకుపట్టు. తల్లి రాకపోతే తను వెళ్ళిపోగలనని బెదిరించాడు. భానుమతి అతనిని శాంతపరిచింది. నువ్వు వెళ్తానంటే ఎవరో ఆపం. నీ ఇష్టప్రకారం నడుచుకునే హక్కు నీకుంది. కానీ నీకు నువ్వుగానే ఆలోచించు. మద్రాసు వెళ్ళి ఏం చేస్తావు? ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టంగా ఉందో నీకు తెలియంది కాదు. మీ అంకుల్ మాట కానీ మీ అమ్మ మాట కానీ వింటున్నానని నువ్వు అనుకోవద్దు. నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. నీకు ఆ ఉద్యోగం బాగా లేకపోతే ఆ ఉద్యోగం నువ్వు చేయలేనని అనుకుంటే అప్పుడే వెళ్ళిపోదు. కానీ ఒక 2 నెలలు అసలు చేసి చూడు.
నువ్వు ఎప్పుడు వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు నిన్ను రైలు ఎక్కించే బాధ్యత నాది, సరేనా అంది. భానుమతి మాటలు కిరణ్ మీద ప్రభావం చూపినాయి. అతను ప్రయాణం మానుకున్నాడు. ఉద్యోగంలో చేరడానికి అంగీకరించాడు. ఈ మాట వినగానే సునీత చిటపటలాడిపోయింది. మమ్మీ, నాన్నగారికి నచ్చ చెప్పాల్సింది పోయి ఇదేమిటి? నీకు కూడా మతిపోయినట్టు అయింది. అతనికి మనం ఎందుకు ఉద్యోగం ఇప్పించాలి? ఉండమని ఎందుకు బ్రతిమలాడాలి? అంత కర్మ మనకి ఏం వచ్చింది మమ్మీ? సునీత, అలా అనకమ్మా. కిరణ్ ఈ 4 రోజుల నుంచి ఇంటిలో తిరుగుతుంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. నాకు కూడా ఒక కొడుకు ఉంటే. సునీత ఇక మాట్లాడలేదు. ఆ ప్రసంగం మళ్ళీ తీసుకురాలేదు. సునీత కిరణ్ ఎడముఖం పెడముఖంలో ఏ మార్పు లేదు. కిరణ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మొదటి నెల జీతం వచ్చింది. తెచ్చి సరాసరి భానుమతి చేతికి ఇచ్చాడు. అదేమిటి, మీ అమ్మకివ్వు అంది. మా ఇంట్లో ఉంటే అలాగే ఇచ్చేవాడిని ఆంటీ, ఇది మీ ఇల్లుగా అన్నాడు. ఇట్లా మీ ఇల్లు నా ఇల్లు అనే భేదభావం మానవన్నమాట, నిష్ఠూరంగా అంది. నిన్ను చూస్తే అదేమీ అనిపించదు, కానీ ఆ భావం నేనెక్కడ మర్చిపోతానో అన్నట్టు నాకు గుర్తు చేసేవాళ్ళు ఇంట్లో ఉన్నారంటీ. సునీత సంగతేనా నువ్వు చెప్పేది? పేర్లు చెప్పమని అడగొద్దు. కిరణ్, నేనంటే నిజంగా నీకు గౌరవం ఉందా? ఉందో లేదో మీరే తెలుసుకోవాలి. ఉందనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. ఆ గౌరవం పురస్కరించుకుని నేను ఒక మాట చెబుతున్నాను. నువ్వు ఈ పూట సునీతని సినిమాకి తీసుకువెళ్ళు. నేనా? ఆయన గారు తీసుకువెళ్ళినా ఇక్కడికి వెళ్ళేవారెవరూ లేరు. కావాలంటే నువ్వు వెళ్ళు సినిమాకి. నేను వెళ్ళను మమ్మీ, మధ్యలో నా పేరు తీసుకురాకు. అక్కడే ఉన్న సునీత విసురుగా అంది. అబ్బా సునీత, ఇప్పుడేగా పరాయి మనిషి అని ఇంట్లో గుర్తు చేసేవాళ్ళు ఉన్నారన్నారు. గుర్తు చేస్తాను. రోజు ప్రతి పూట ప్రతి క్షణం గుర్తు చేస్తాను. కిరణ్ ముఖంలో ఆవేశం పొంగుతుంది. కిరణ్, నువ్వు తొందరపడకు, భానుమతి వారింపుగా అంది. కిరణ్ సునీత వైపు క్రోధంగా చూసి వెళ్ళిపోయాడు. సునీత, ఏమిటా నోరు పారేసుకోవడం? తల్లి మందలించింది. అతన్ని నోరు దగ్గర పెట్టుకోమని మాట్లాడమను మమ్మీ, సునీత హెచ్చరించి వెళ్ళిపోయింది. భానుమతి నిట్టూర్పుతో కిరణ్ అక్కడ పెట్టిన డబ్బు తీసి కవర్లో పెట్టి జాగ్రత్త చేసింది. సునీత పరీక్షలు దగ్గరికి వచ్చినాయి. క్లాస్మేట్ జయ చదువుకోవడానికి వస్తుంది. జయ రాగానే ఇద్దరు గదిలో తలుపులు బిగించుకుని కూర్చుంటారు. కృష్ణప్రసాద్ కోర్టుకు వెళితే చాలు, సునీతకి ఇంట్లో ఏ కాస్త శబ్దం చేయనీయదు. అమ్మాయి గారి పరీక్షలంటే ఇంటిలో నౌకర్ల నోటికి ఇక తాళాలే. బిగ్గరగా మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని భయపడుతున్నట్టుగా కంఠాలు తగ్గించి రహస్యంగా సంభాషణలు సాగిస్తారు. ఆ రోజు కిరణ్ కంపెనీకి బయలుదేరాడు. అతని చెప్పులు ఏమయ్యాయో కనిపించలేదు. నౌకర్ని కేక వేస్తేవాడు ఉష్ అంటూ పరిగెత్తుకుని వచ్చి, బిగ్గరగా మాట్లాడకండి, అమ్మాయి గారు చదువుకుంటున్నారు అని రహస్యంగా చెప్పి, మీ చెప్పులు జూలీ ఎత్తుకుపోతుంటే నేనే తీసుకుని వరండాలో దాచాను, ఉండండి తెస్తాను అని పరిగెత్తాడు. వాడు తెచ్చిన చెప్పులు వేసుకుంటూ, చెప్పులు సరే, ఆ గదిలో నా బ్యాగ్ ఉంది, వెళ్ళి తలుపు తట్టు, నాకు టైం అవుతుంది అన్నాడు. అమ్మో, అమ్మాయి గారిని పిలవడమే, ఈ పూటకి మీరు బ్యాగ్ లేకుండా ఆఫీస్కి వెళ్ళడం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. ఏడ్చినట్టుంది నీ తెలివి. ఆ గదిలో నా బ్యాగే కాదు, ఫైల్స్ కూడా ఉన్నాయి, పెన్ ఉంది, నువ్వు వెళ్ళి పిలుస్తావా, నేను పిలవనా? అబ్బబ్బా, మీరు మళ్ళీ గట్టిగా మాట్లాడకండి, నౌకరు గుర్తు చేశాడు. నువ్వు పిలుస్తావా, నేను పిలవనా? కిరణ్ కడ్డం తగ్గించకుండానే అడిగాడు. ఇంతలో వాడి సమస్య తీరుస్తున్నట్లుగా భానుమతి వెళ్ళి కూతురిని భోజనానికి పిలిచింది. తల్లి 1-2 సార్లు భోజనానికి రమ్మనమని పిలిచిన సునీతకి విసిగే. తలుపు దవాల్లా తెరిచి వస్తూ, అబ్బా ఆఖరి నాకు తెలీదా మమ్మీ, నువ్వు నన్ను మరీ చిన్నపిల్లలా చూస్తావు అంటూ విసుక్కుంది. పక్కన కాఫీ పెట్టి 2 సార్లు గుర్తు చేస్తే పుస్తకంలో నుంచి తలెత్తకుండా ఊ ఊ అని దాని మాటే మర్చిపోయిన దానివి. నీకు అన్నం తినలేదని కూడా గుర్తుంటుందా? అయినా ఆ చదువేదో కాస్త ముందు నుంచి చూసుకుంటే ఏ గొడవ ఉండదు కదా. పరీక్షలు వస్తున్నాయంటే చాలు సమాధిలోకి వెళ్ళిన స్వాముల్లాగా అవుతావు. అన్నం నీళ్లు వద్దంటావు, పిలిచినా ఉలకవు పలకవు. నీ తోటి పిల్ల జయ ఇలాగే చేస్తుందా? ఆంటీ, సునీత గోల్డ్ మెడల్కి ట్రై చేస్తుంది. జయ నవ్వుతూ అసలు రహస్యం చెబుతుంటే సునీత జయని మోచేత్తో పొడిచి కినుకుగా చూసింది. ఏమో తల్లి, గోల్డ్ మెడల్ సంగతేమో గాని ముందు కళ్ళకు జోడు రాకుండా మాత్రం చూసుకో అంది భానుమతి. తల్లి బలవంతం మీద సునీత 2 మెతుకులు తిని మళ్ళీ ఆదరాబాదరా చదువుకోవడానికి గదిలోకి వచ్చింది. సునీత వచ్చేసరికి కిరణ్ అక్కడున్న అల్మారాలో తనకు కావలసిన ఫైల్ తీసుకుని
మిగతా అవి నీట్గా సర్ది పెన్ జేబులో పెట్టుకుని వెళుతున్నాడు. అంతవరకు చదువుకుంటున్నట్టుగా పుస్తకంలో తలదించి ఓరచూపులతో అతన్ని నకసిక పర్యంతం పరీక్ష చేసిన జయ సునీత పక్కన వచ్చి కూర్చోగానే, మీ ఇంట్లో ఈ కొత్త సాల్తీ ఎవరే అంటూ ఆరా తీసింది. మా అమ్మ నాన్నల పెంపుడు జంతువులే, ఈ మధ్యనే మద్రాసు నుంచి తెచ్చుకున్నారు అంది సునీత. గుమ్మం దాటి వెళ్ళబోతున్న కిరణ్ హేళనగా ఉన్న ఈ మాటలు వినగానే ఒక్కసారిగా రక్తం అంతా మరిగినట్లయింది. అతను అప్రయత్నంగా ఒక క్షణం ఆగాడు. మరి క్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళి సునీత జడపట్టి గుంజి క్షమాపణ చెబుతూ చేతులు జోడించే వరకు ఈ చెంప ఆ చెంప వాయించేవాడే. కానీ అతనికి ఎదురుగా భానుమతి వచ్చింది. ఆ చేతిలో చిన్న స్టీల్ టిఫిన్ బాక్స్ కూడా తెచ్చింది. కిరణ్, ఇదిగో మీ ఆఫీసులో క్యాంటీన్ లేదని చెప్పావుగా, ఈ రోజు నుంచి టిఫిన్ చేయించి ఇస్తున్నాను, తీసుకెళ్ళు అంటూ అందించింది. కిరణ్ పళ్ళు బిగవన కోపం ఆపుకున్నాడు. నవ్వుతూ ఆత్మీయంగా ఉన్న భానుమతి ముఖం చూస్తుంటే అతని ఆవేశం తగ్గింది. ఎందుకంటే శ్రమంతా మీకు అస్పష్టంగా అన్నాడు. భలేవాడివే, పిల్లలకి కావలసినవి చూడడం కూడా ఒక శ్రమేనా? అయినా ఇందులో నేను పడుతున్న కష్టం ఏమాత్రం ఏముంది? వంట మనిషికి చెప్పి చేయించడమేగా. కిరణ్కి ఆ టిఫిన్ బాక్స్ ఏమాత్రం ఇష్టంగా అనిపించలేదు. అతను భుజం మీద నుంచి గదిలోకి చూశాడు. సునీత జూలీకి బిస్కెట్ తినిపిస్తుంది. భానుమతి చేతిలో టిఫిన్ బాక్స్ కూడా అతనికి పెద్ద బిస్కెట్ లాగా కనిపించింది. అబ్బా, నువ్వు నీ మొహమాటమోను. భానుమతి అతని చేతిలో బ్యాగ్ అందుకుని జిప్ లాగి బాక్స్ అందులో పెట్టి మూసేసి తిరిగి ఇచ్చేస్తూ, చూడు, సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూల దండ ఒకటి పట్రా, దేవుడికి కావాలి అంది. అలాగే. నువ్వు మొన్న మా ఊరికి మనీ ఆర్డర్ చేశావే, దాని రసీదు వచ్చింది. భానుమతి మధ్య చిన్న చిన్న పనులు కిరణ్కి చెప్పి చేతనైనంత వరకు చేయిస్తుంది. సరే ఆంటీ, అతను వెళ్ళబోయాడు. ఇదిగో చూడు, సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాయి. మళ్ళీ కావాలంటే స్నానం చేసి టిఫిన్ తిని నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళదో గాని. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎవరూ లేరా? మీ అమ్మ నీకు మద్రాసులో చాలామంది స్నేహితులు ఉండేవారని చెప్పిందే. ఆ రోజులో వేరే ఆంటీ, నా జేబు నిండా డబ్బులుండేవి. భానుమతి నవ్వింది. అంటే ఇప్పుడు డబ్బు లేవు కాబట్టి ఫ్రెండ్స్ లేరానా? డబ్బుతో వచ్చే స్నేహితులు స్నేహితులే కాదు. నాకు తెలుసా ఆంటీ, అందుకే నేనెవ్వరితో స్నేహం చేసుకోదలుచుకోలేదు. ఈ రోజుల్లో డబ్బుతో దొరికేవాళ్లే తప్ప నిజమైన స్నేహితులు దొరకరు. పొరబడుతున్నావు కిరణ్. నువ్వు ప్రయత్నిస్తే నిజమైన స్నేహితులు తప్పకుండా దొరుకుతారు. కిరణ్ మాట్లాడలేదు. మరి ఏ స్నేహితులతోనూ తిరగకపోతే రాత్రివేళ ఎందుకు ఇంటికంత ఆలస్యంగా వస్తున్నావు? కిరణ్ దించిన తల ఎత్తలేదు. చెప్పు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? భానుమతి రెట్టించింది. పార్క్లో కూర్చుంటున్నాను. పార్కులోనా? ఒంటరిగానా? రోజు అంత పొద్దుపోయే వరకు పార్కులో కూర్చుంటున్నావా? ఎందుకని? ఏమైంది? ఏం కాలేదు. ఇంటికి వచ్చి మాత్రం ఏం చేయను? వస్తానంటీ, టైం అయిపోతుంది. అతను గబగబా వెళ్ళబోయాడు. భానుమతి అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి, కిరణ్ ప్రవర్తన వింతగా ఉంది. డబ్బంటేనే స్నేహితులు అనే అతని స్వభావం విచిత్రంగా అనిపించింది. ఈ వయసులో ఒకళ్ళో ఇద్దరు స్నేహితులు తప్పకుండా ఉండాలి. మనసులో మాట ధైర్యంగా నిర్మోహమాటంగా చెప్పుకోగలిగిన నేస్తం ఎంతో అవసరం. భానుమతి కనుబొమ్మలు ముడిపడుకున్నాయి. అసలు ఆఫీస్కైనా సరిగా వెళ్తున్నాడా? ఏదో నిశ్చయించుకున్న దానిలా అక్కడున్న ఫోన్ దగ్గరికి వెళ్ళింది. డైరీ చూసి నంబర్ డయల్ చేసింది. అవతల నుంచి సుపరిచితమైన కంఠం వినిపించగానే, హలో, విష్ణుమూర్తి గారేనా? నేను భానుమతిని మాట్లాడుతున్నానండి. మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా? అబ్బే, ఏం లేదండి, విశేషం ఏమి లేదు. మీ కంపెనీలో మీ దగ్గర చేర్పించిన మా కిరణ్ ఎలా పనిచేస్తున్నాడు? మా వారు మీకు ఫోన్ చేసి కనుక్కోమని నాకు చెప్పి 4 రోజులు అవుతుందండి. నేను ఆ మాటే మర్చిపోయాను. ఈరోజు కోర్టుకు వెళుతూ చెప్పారు. నేను ఈరోజు కూడా మర్చిపోతే కోర్టు నుంచి రాగానే గంతులేస్తారు సుమండి. అవతల నుంచి విష్ణుమూర్తి గారి గొంతు తికమకగా వినిపించింది. ఏమిటమ్మాయి, మీ భార్యాభర్తల ధోరణి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో మీ శ్రీవారు ఇక్కడే నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఇప్పుడే సరిగ్గా నువ్వు చెప్పిన మాటలే ఆయన చెబుతున్నారు. 4 రోజుల నుంచి నువ్వు కిరణ్ విషయం కనుక్కోమని సతాయిస్తున్నావట. ఈ పూట కోర్టుకు వెళుతూ నీ పోరు పడలేక వచ్చాడట. భానుమతి తెల్లబోయింది. వెంటనే పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఏమిటమ్మా విశేషం? మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ అబ్బాయి సంగతి కనుక్కుంటున్నారు. అబ్బెబ్బే, ఏం లేదండి. లేదంటే నేను ఊరుకుంటానా? ఏదో విశేషం ఉండే ఉంటుంది.
సరే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అబ్బాయి గురించి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెబుతున్నాను. కుర్రాడు తెలివిగలవాడే, కానీ కాస్త దురభిమానం ఎక్కువ. అది లేకుండా ఉంటే అంత మంచివాడు ఎక్కడా ఉండడనుకో. పని మాత్రం బాగానే చేస్తున్నాడు. అతని మీద ఫిర్యాదేం లేదు. సరే, అక్కడ వారున్నారుగా, చెప్పండి. సునీత పరీక్షలకి బాగా చదువుతుందా? ఆ, ఈ సంవత్సరంతో మా రమేష్ చదువు అయిపోతుంది. సునీత చదువు అయిపోతుంది. మరి పెళ్లి మాట ఏమిటి? ఇదిగో, మీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను. సునీత నా కోడలే, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అక్కడ వారున్నారుగా, చెప్పండి అంటూ భానుమతి ఫోన్ పెట్టేసింది. అసలు సూటిగా కిరణ్ ఎలా పనిచేస్తున్నాడండి అని అడిగితే ఏ గొడవ ఉండేది కాదు. భర్త మీద నెట్టి అడగడంతో చిక్కొచ్చి పడింది. కర్మ, ఈయన అప్పుడే అక్కడికి వెళ్ళాలా అనుకుంది. విష్ణుమూర్తి గారు ఎప్పటి నుంచో సునీత నా కోడలేని బాహాటంగా చెబుతున్నారు. రూపంలో కానీ, స్థితిలో కానీ, చదువులో కానీ సునీతకి రమేష్ ఏమాత్రం తీసిపోడని అందరికీ తెలుసు. భానుమతి యువతలకి వస్తుంటే సునీత గుమ్మంలో నిలబడి అడిగింది, ఏమిటి మమ్మీ, నీ పెంపుడు కుక్క గురించి విష్ణుమూర్తి గారిని అడుగుతున్నావా? భానుమతి చర్రమన్నట్టు చూసింది. సునీ, ఆ మాట అనవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అంటే తప్పేముంది? జూలీని మచ్చిక చేసినట్టే అతన్ని చేస్తున్నావు. కాని మమ్మీ, కుక్కలకున్న విశ్వాసం మనిషికి ఉండదు, గుర్తుంచుకో. నువ్వు అతిగా వాగక నోరు మూసుకో. భానుమతి ఆవేశంగా అంటుండే సునీత తగ్గి గదిలోకి వెళ్ళిపోయింది. సంసార రథం 2వ ఎపిసోడ్ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.